కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. గత ప్రార్థన కూడికలో అపోస్తల కార్యములు అనే పుస్తకాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు దాని యొక్క రచయిత లూకా గారు, వైద్యుడు, అపోస్తలులతో పాటు సహవాసం చేసినవాడు. థెయోఫిలా అనే ఒక అధికారి పేరిట సువార్త రచన చేశాడు, లూకా సువార్త. దానికి కొనసాగింపుగానే అపోస్తల కార్యములు అనే పుస్తకాన్ని కూడా రాశాడు. రాయించిన వాడు పరిశుద్ధాత్మ. లూకా తన సొంత జ్ఞానం రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో ఆత్మ కలిగిన వాడై లూకా గారు అపోస్తల కార్యాన్ని రాశారు. అపోస్తల కార్యం యొక్క ఉద్దేశం మనకు తెలుసు. అపోస్తల కార్యం యొక్క ఉద్దేశము 1వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేయబడింది. ఏ ఉద్దేశంతో ఈ గ్రంథం రాయబడింది? 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతములంతటను, అదే అన్నమాట, యేసు ప్రభువుని గూర్చి సువార్త ప్రకటించడానికి. సువార్త యేసు ప్రభు యొక్క మరణపు వార్త, ఆయన యొక్క పునరుత్థానపు వార్త సువార్త. ఈ సువార్తకి సాక్షులు ఎవరు అంటే అపోస్తలులు. అపోస్తలుల ద్వారా మొదటిగా యెరూషలేములో సువార్త వినిపింపబడాలా, రెండవదిగా దాని పక్కనే ఉన్న యూదయ సమరయ దేశాలకి సందేశం వినిపింపబడాలా, ఆ తర్వాత ఆ సువార్త సర్వలోకానికి వినిపింపబడాలి అనేది ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అన్నమాట. అపోస్తలులు ఈ ఉద్దేశంతో సువార్త పరిచర్య చేశారు. యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చారు. యెరూషలేములో ప్రారంభించి భూ దిగంతాలకి వెళ్ళిందనమాట. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం మనం చదివినప్పుడు భూ దిగంతాలకి వెళ్ళిపోయిందనమాట సువార్త సందేశం. సర్వలోకానికి సువార్త ప్రకటించండి అన్న యేసు ప్రభు శిష్యులకిచ్చిన ఆ బాధ్యతను వారు నిర్వర్తించారు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి శతాబ్దంలోనే సర్వలోకానికి సువార్త వినిపింపబడింది అని తెలియజేశాడు పరిశుద్ధాత్మ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన, అదన్నమాట, ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది. అపోస్తలులు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, తోడుతో వాళ్ళు సువార్త ప్రకటించారు. అపోస్తల కార్యములు అనే పుస్తకం యొక్క ఉద్దేశం అన్నమాట. అది మనకు తెలుసు. దాని యొక్క చర్చనీయాంశం కూడా అదే. అపోస్తలుల కార్యముల యొక్క చర్చనీయాంశం కూడా సంఘం యొక్క ప్రారంభము. సంఘము విస్తరించింది, సర్వలోకానికి సంఘం విస్తరించింది. సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం వేరే, సంఘం వేరే కాదు. సంఘమే దేవుని రాజ్యం. సంఘం యొక్క ప్రారంభము, సంఘం యొక్క కార్యక్రమాలు,
సంఘం యొక్క ఆత్మీయత, సంఘం యొక్క విస్తరణ, ఇది అపోస్తల కార్యాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 40వ వచనంలో ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన తన రాజ్యమును గూర్చిన సందేశము, ఇప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం చదువుతాం. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, అది ఎన్నటికీ నాశనం కలగదు. దేవుడు స్థాపించే రాజ్యము సంఘము. దానియేలు ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ఆ దేవుని రాజ్యము ఇక్కడ నెరవేర్పు జరిగింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుడు స్థాపించే రాజ్యం, మనుషులు స్థాపించే రాజ్యం కాదు ఇది. మనుషులు స్థాపించిన రాజ్యాలు ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయాయి. బబులోన్ సామ్రాజ్యం మహత్తరమైన శక్తివంతమైన సామ్రాజ్యం, అలాంటిది ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది, అంతరించింది. దాని తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం వచ్చింది, అది కూడా అంతరించిపోయింది. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ వచ్చాడు, అది కూడా అంతరించిపోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది, ప్రపంచాన్ని ఏర్పాటు చేసే బలమైన శక్తివంతమైన ఇనుము లాంటి రాజ్యం. ఏమైపోయింది? అది అంతరించిపోయింది. క్రీస్తు రాజ్యం స్థాపించబడింది అన్నమాట. దానియేలు గ్రంథంలో దేవుడు స్థాపిస్తానన్న ఆ రాజ్యము అపోస్తల కార్యంలో సంఘము స్థాపించబడింది, రాజ్యం స్థాపించబడింది. అంటే దేవుడు స్థాపించదలుచుకున్న ఆ రాజ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తల ద్వారా స్థాపించాడు. లూకా గారు దేవుని రాజ్యం ఇంకా రాలేదు అనే మనుషుల మధ్యలో దేవుని రాజ్యం వచ్చింది, ఇదిగో అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు, అపోస్తలుల యొక్క సువార్త ద్వారానే వారు వేసిన ఆ పునాది మీదనే రాజ్యం కట్టబడింది అని లూకా గారు ఆ కాలంలో రాజ్యం రాలేదు అనే మాటలు మాట్లాడుకునే కాలంలో రాజ్యం వచ్చింది, ఇదిగో రాజ్యం స్థాపించబడింది. అది యెరూషలేములో ప్రారంభించబడి దిగంతముల వరకు వెళ్ళింది. ఇదిగో దాన్ని ప్రకటించిన వారు అపోస్తలులు. అపోస్తలులకి సహాయకరంగా ఉన్న పరిశుద్ధాత్మ. ఎక్కడ లూకా సువార్తలో లూకా గారు ముగించారో అక్కడతో ప్రారంభిస్తూ ఉంటాడు అపోస్తల కార్యములు అనే పుస్తకాన్ని. చూస్తాం ఒకసారి లూకా సువార్త. ఇదంతా మీకు ముందుగానే తెలియజేశాను, అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండుడని అది సమాచారం. యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేపబడిన తర్వాత 40 దినాల పాటు అపోస్తలుల ఎదుటనే తిరుగుతూనే ఉన్నాడు, కనిపిస్తున్నాడు. సుమారు 11 సార్లు 10 సార్లు కనిపించాడు అపోస్తలులకి. కనిపించి తను తాను సజీవునిగా చూపించుకొని, ఇదిగో నేను తిరిగి లేపబడ్డాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు పాపక్షమాపణ పొందుతాడు, పరలోకంలో స్వాస్థ్యం పొందుతాడు
అంటే మీరు లోకానికి ప్రకటించండి. అయితే ఈ ప్రకటన చేయడానికంటే ముందు మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందుకునేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని తెలియజేశాడు. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడి 40 దినాలు వాళ్ళ మధ్యలో కనిపిస్తూ ఆ 40 దినాలు అయిపోయింది. పైపెచ్చు ఇంకా 10 దినాలు అయిపోయాయి. 50వ దినం పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినమున పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అపోస్తలుల మీద వాలాడు. అపోస్తలులు 12 మంది. ఆ 12 అపోస్తలుల మంది మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన తర్వాత అపోస్తలులు భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడడము, పరిశుద్ధాత్మను పొందుకోవడము, ఇదంతా యోవేలు గ్రంథంలో దేవుడు ముందుగానే ప్రవచనాలు తెలియజేశాడు అనమాట. ఆ రీతిగానే 2వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మొట్టమొదటి ప్రసంగము పరిశుద్ధాత్మ పేతురు నోరును ఉపయోగించుకుని సందేశాన్ని వినిపింపజేశాడు. సందేశము పేతురుది కాదు. పేతురు నోరు మాత్రమే పేతురుది కానీ సందేశం మాత్రం పేతురుది కాదు. సందేశం ఎవరిది? పరిశుద్ధాత్మది అనమాట. పరిశుద్ధాత్మ పేతురులో ఉండి సందేశాన్ని వినిపించాడు. ఏంటి సందేశము? మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసు ప్రభు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు అనే సందేశం విన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క సందేశం విన్నవాళ్ళు ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకున్నారన్నమాట. సంఘము స్థాపింపబడడానికి పునాదులు వేయబడ్డాయి. సంఘ స్థాపనకి పునాది. ఆ పునాది ఏంటంటే యేసు దేవుని కుమారుడు అనే పునాది. దేవుని కుమారుడు అంటే రాజు. దేవుని కుమారుడు అంటే ఏలుబడి చేసే చక్రవర్తి. మీరు యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను యేసుని నియమించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో గత కాలము 2వ అధ్యాయం 36 వరకు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. ఎప్పుడైతే ఇశ్రాయేలు వంశస్థులకి సందేశము వినిపింపబడిందో విన్నవాళ్లలో 3000 మంది వారి హృదయం స్పందించిందన్నమాట. సువార్తకు హృదయ స్పందన. అపోస్తలుల ద్వారా ప్రకటింపబడిన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఈ సువార్తకు హృదయాలు స్పందించాయి. ఒకడు సంఘంలో ప్రవేశించాలంటే యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలా. 2 మారు మనసు పొందాలా. 3 బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 3 కార్యక్రమాలు జరగకోకుండా ఒకడు సంఘంలోనికి ప్రవేశించడానికి అవకాశమే లేదు. అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో సంఘంలో ప్రవేశించడానికి జరగవలసిన కార్యక్రమాలు, సంఘ ప్రవేశానికి ఒకడు ఏమి చేయాలి అనేది తేటగా తెలియజేయబడింది.
దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. దేవుని రాజ్యం అంటే సంఘమే. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒకటి ఏం చేయాలి అనేది ప్రారంభించబడింది అన్నమాట. ఏం చేయాలా? 3 సంగతులు జరగాల. ఒకటి, యేసు దేవుని కుమారుడని అంగీకరించాల. యేసు దేవుని కుమారుడు. అంగీకరించాల. దేవుని కుమారుడు అంటే రాజు అని, మరి వేరే అర్థం లేదు. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభు అంటే ఏలిక, క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు. కాబట్టి యేసు దేవుని కుమారుడని అంగీకరించాలి, మొట్టమొదటి సమాచారం. రెండవది, మారు మనసు పొందాలా, మనస్సు మారాలా. మారు మనసు అంటే ఈ రోజున అనేక మందికి సరైన అర్థం తెలియదు. నా మనసు మారిందండి అంటాడు. మనసు మారడం అంటే ఏంది? మనసు మారడం అంటే ఆలోచన విధానం మారాలా, ఒకటి. 2, ప్రవర్తన మారాలా. ప్రవర్తన మారాలి. ఆలోచన విధానము, ప్రవర్తన, ఈ 2 మారితే దాన్ని మారు మనసుగా దేవుడు లెక్కిస్తాడు. ఆలోచన విధానం మారుకోకుండా, ప్రవర్తన మారుకోకుండా నేను మారాను అంటే అది మారు మనసు కాదు. అది ఒట్టి మాటే, ఒక పై మాట. ఆ రోజున పరిశుద్ధాత్మ యొక్క ప్రసంగము పేతురు నోటి ద్వారా వినిపింపబడినప్పుడు 3000 హృదయాలు స్పందించాయి. 3000 హృదయాలు సువార్తకు స్పందించాయి. స్పందించి మేమేం చేయాలి అని అడిగారు పేతురుని, కడమ అపోస్తలుని. అప్పుడు పేతురు నోరు తెరిచి యేసు దేవుని కుమారుడని అంగీకరించాలా, మారు మనసు పొందాలా, రెండో కార్యక్రమం. మూడవది చెప్పాడు, పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు బాప్తిస్మం పొందండి అన్నాడు అన్నమాట. బాప్తిస్మము ముంచబడడం, దాని యొక్క సరి అయిన అర్థము ముంచబడటం. బైబిల్లో బాప్తిస్మం అనే పదము వాస్తవానికి తెలుగు పదం కాదు, అది గ్రీక్ పదము బ్యాప్టిజో. ఆ బ్యాప్టిజో అనే ఈ పదానికి అర్థము ముంచడం, ముంచబడడం. ఈ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారంటే భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఒకే రీతిగా ఉండాలి అనే భావనతో వాళ్ళు ఏం చేశారంటే ఈ బాప్తిస్మం అనే పదాన్ని తెలుగులోకి తర్జుమా చేయకోకుండా అది అలాగే బాప్తిస్మం అని పెట్టేశారు అనమాట. అది క్రీస్తు శకం 600లో జరిగిన కార్యక్రమం అన్నమాట అది. అందుకని ఈ రోజున బాప్తిస్మం అంటే కొంతమంది చిలకరింపిస్తారు. క్యాథలిక్స్ చిలకరింపిచ్చేసి జ్ఞాన స్నానం అని చెప్పేసి పిల్లలకి బాప్తిస్మం అంటాడు. నేను అటు రాయదుర్గం మారుమూల గ్రామానికి వెళ్ళాను. అక్కడ కొంతమంది యవ్వన బిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలకి అక్కడ ఉన్న క్యాథలిక్ చర్చ్ అతను ఏం చేశాడంటే జ్ఞాన స్నానం నీళ్లు చిలకరించి ఇచ్చాడట, ప్రార్థన చేశాడట, బాప్తిస్మం అయిపోయింది అని చెప్పేసి. ఆ పిల్లలు అదే బాప్తిస్మం అనుకుని మోసపోయి చెప్పినా వినుకోకుండా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. మరికొంతమంది బాప్తిస్మం అంటే నీళ్ళలో ముంచడం ఇస్తారు, కరెక్టే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వచ్చింది కదా, వాళ్ళేమో చిలకరింపు, వీళ్ళేమో ముంచడం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎందుకు? వద్దు, ఆ పదాన్ని అట్లాగే పెట్టేస్తాం అని బాప్తిస్మం అని పెట్టేశారు అంతే. కానీ దాని అర్థము
ముంచడం అనమాట. సమాధి చేయడం, నీటి సమాధి. నీళ్ళల్లో ముంచాలి, నీళ్ళు చల్లేది కాదు, నీళ్ళల్లో ముంచాలి. ఆనాడు సంఘము స్థాపింపబడినప్పుడు సంఘంలో ప్రవేశించడానికి నియమాలు అన్నమాట. ఇవి నియమాలు. మొదటిది యేసు దేవుని కుమారుడిని అంగీకరించాలి. రెండవది మారు మనసు పొందాలి. మూడవది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. నాలుగోది చెప్పాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అది పరిశుద్ధాత్మ గురించి కూడా బోధించారు. ఒకడు పరిశుద్ధాత్మను గురించి బోధింపబడకోకుండా సంఘంలో ప్రవేశం అనేది ఉండదు. లోకంలో మతంలో ఏం జరుగుతుందంటే యేసే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ యేసు, తండ్రి, ముగ్గురు ఒక్కటే. మతం క్రైస్తవ మతంలో చెప్పుకునే మాటలు. కానీ యేసు వేరే, తండ్రి యగు దేవుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. నేనే వస్తానని చెప్పలా. కానీ మనుషులు ఏం చేస్తారంటే మాయమాటలు చెప్పేసి గ్రంథానికి విరుద్ధంగా మాట్లాడతారు. వాళ్ళ సంగతి వదిలేయి. అయితే ఒకడు సంఘంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు బోధింపబడాలి. ఆ రోజున పేతురు యేసు దేవుని కుమారుడని బోధించాడు, పరిశుద్ధాత్మను గురించి కూడా బోధించాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, ఎఫెసీ పట్టణంలో కొంతమంది బాప్తిసం తీసుకున్నారంట. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు అదనమాట పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వినలేదంట వాళ్ళు. అప్పుడు అతడు, దేన్ని బట్టి బాప్తిసం పొందారు మీరు? వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చుచూ వచ్చును అని చెప్పాను. ఆ మాటలు విని యేసు ప్రభు నామమున, నామం అంటే అధికారం, యేసు ప్రభు నామమున వారు బాప్తిస్మం పొందిరి. అదనమాట. కాబట్టి ఒకడు సంఘంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మను గురించి బోధింపబడాలి. యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందుడి. యేసు ప్రభు నామం అనగానే అనంతపురంలో ఒక కొత్త బ్యాచ్ తయారైంది. అనంతపురంలోనే ఏంటి కొత్త బ్యాచ్ అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారు కదా మీరు. అది తప్పు. ఇదిగో పేతురు ఏం చెబుతున్నాడు? యేసునామమున బాప్తిసం పొందమన్నాడు కదా. పౌలు కూడా ఏమన్నాడు? ఇది కదా 19వ అధ్యాయంలో, యేసునామమున బాప్తిసం, యేసునామమున పొందాలి మీరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు. ఒక కొత్త అబద్ధపు బోధ అది. మునుపున్నదే, కొత్తదేం కాదు. కానీ మాట్లాడుతున్న వాళ్ళకి కొత్తది. అరే మరి మేము తండ్రి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామం తీసుకున్నామే, అది చెల్లదు. యేసుప్రభు నామమున తీసుకోవాలా, ఒక్కని నామమే యేసుప్రభు నామం అని ఒక అతను వెర్రోడు. ఆ వెర్రోడు మిత్రులైన వారిని భ్రమపరిచి వారిని కూడా దాంట్లో ముంచడానికి, వారిని మరలా బాప్తిసంలో దింపడానికి ఆలోచన చేస్తున్నాడు అనమాట. వెర్రి బోధ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సంఘము ప్రారంభింపబడినప్పుడు యేసు ప్రభు నామమున బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు
యేసు ప్రభు నామం అంటే అర్థం ఏంటి? అధికారం అన్నమాట. నామము అంటే గ్రీకులో ఓనోమో అన్నాడు. ఓనోమో లేదా ఓనామా. ఓనామా అనే ఈ గ్రీకు పదానికి అర్థము అధికారము అని అర్థం అన్నమాట. అధికారము అని అర్థం. యేసు ప్రభు అధికారానికి లోబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలా, అది సమాచారం. యేసు అధికారం కిందకి రావాలా మీరు, యేసు అధికారం కింద బాప్తిసం పొందండి అని పరిశుద్ధాత్మ హృదయాలు స్పందించిన వారికి ఈ మాటలు చెప్పేసాడు అన్నమాట. అంతేనా? సంఘంలో ప్రవేశించే వాళ్ళు అంతేనా? అంతేకాదు. యేసునామమున బాప్తిస్మం పొందండి, ముంచడం పొందండి అని చెప్పిన తర్వాత ఇంకో కార్యక్రమాన్ని మాట్లాడారు. ఏంటి ఇంకొక నియమము, ఇంకొక కట్టడి ఏంటంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు అనమాట. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, మూర్ఖులకు ఈ తరం వారు, ఈ తరం వారు వారి యొక్క మూర్ఖ స్వభావం చేత పితృపారంపర్య ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ నువ్వు వాటిని అన్నిటినీ వేరు కావాలా, వేరు కావాలా. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై సపరేట్ అయిపోవాలన్నమాట. రక్షణ అప్పుడు. కాబట్టి స్థానిక సంఘము, దేవుని రాజ్యము ప్రారంభింపబడే దినాల్లో ప్రారంభంలోనే ఒకడు సంఘంలోనికి ప్రవేశించడానికి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఏది నీ జీవితానికి అప్లై కాలేదనుకో, నువ్వు సంఘ ప్రవేశం చేయలేదని అర్థం. అన్నమాట. ఈ నియమాలతో కాకోకుండా మనుషులు తమ సొంత నియమాలు ఏర్పాటు చేసుకొని ఒక సంఘాన్ని కట్టాడు, 10 మందిని గుంపేశాడు అన్నాడు అనుకో, అది సంఘం కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అన్నమాట. ఇప్పుడు అపోస్తల కార్యాలు లూకా గారి చేత రాయించడంలో పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటన్నమాట, దేవుని రాజ్యము దాంట్లో ప్రవేశించడానికి నియమాలు ఉన్నాయి. ఎటు పడితే ఎటు ఒకడు రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశము లేదన్నమాట. ఏదో నీళ్ళలో మునిగినంత మాత్రాన రాజ్యంలో ప్రవేశం జరిగినట్టు లెక్క కాదు. నీళ్ళలో బాప్తిసం తీసుకునే వ్యక్తి యేసు దేవుని కుమారుడని అంగీకరించాల. 2, మారు మనసు పొందాల, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా, ప్రవర్తన మారాల. 3, యేసుక్రీస్తు నామమున ఆయన అధికారం కింద బాప్తిస్మం తీసుకోవాలా పాపక్షమాపణ నిమిత్తం. 4, మూర్ఖులకు పరిశుద్ధాత్మను గూర్చి బోధింపబడాల. 5, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలా, అది సమాచారం. వేరు కావాలా, సపరేట్ అయిపోవాలి. లోకంలో నుంచి వేరు కాకోకుండా సంఘ ప్రవేశం ఒకనికి ఉండదు. బాప్తిసం పొంది కూడా ఇంకా లోక పద్ధతుల్లో పాటించేవాడు తను బాప్తిస్మము సరైందో కాదో అనుమానం అన్నమాట. అనుమానం కరెక్ట్ కాదు అది. కాబట్టి మనుషుడు బాప్తిస్మానికి ముందే లోకం నుంచి వేరైపోవాలి అనే సందేశం వాని చెవిన గుంగురమని వినిపించాలి. వాడు దానికి ఇష్టపడితేనే బాప్తిస్మం ఇవ్వాలా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నమాట, లోకంలో ఉన్న ఆచారాలు తన మనసులో ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి అవి అతన్ని మరలా జ్ఞాపకానికి వచ్చి అవి జరిగించడానికి అతన్ని లాక్కు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలా, సువార్త బోధించేవాడు
సువార్థికుడు ప్రారంభంలోనే సంఘంలో ప్రవేశించడానికి ఒకడు ఏం చేయాలి అన్న ఈ విషయాలు తేటగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలాగైతేనే మనుషుడు సంఘంలోనికి రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం. లేదనుకోండి, వాడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాడో తనకి తెలియదు, ఎక్కడుంటే ఎక్కడికి వచ్చాడో అనేది తెలియదు. సంఘం అనేది చీకట్లో నుండి వెలుగులోకి పిలువబడింది. సంఘం అనేది లోక సహవాసంలో నుండి వెలుగులో క్రీస్తుతో సహవాసానికి పిలువబడిన వాళ్ళు. సంఘం అనేది అపవాది అధికారం కింద ఉన్నవాళ్ళు ఇప్పుడు దేవుని అధికారం కిందకి వచ్చిన వాళ్ళు సంఘం అంటే. బోధించేటప్పుడే ఇవి బోధించాలా. కాబట్టి అపోస్తుల కార్యాలు తేటగా తెలియజేస్తుంటది అన్నమాట. నువ్వు సంఘాన్ని కట్టాదలుచుకుంటే ఇదిగో ఈ పునాది రాళ్ళు వేయాలా. ఈ పునాది రాళ్ళు లేకోకుండా సంఘం అని నువ్వు భ్రమపడొద్దు. 100 మందినో 100 మందినో లేదా 10 మందినో 20 మందినో నువ్వు జమ కూర్చున్నంత మాత్రాన, వారు నీ మాట వినినంత మాత్రాన సంఘం కాదు. కాబట్టి సంఘం అంటే ఏంటి, దాని యొక్క ప్రారంభం ఎలాగూ, దాంట్లో ఒకడు ప్రవేశించడం ఎలాగూ అని రాబోయే తరాలకు కూడా తెలియబడేటట్టుగా పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ముద్రించేశాడు అనమాట. ఏది పడితే అది సంఘం అనుకునేరు, ఏది పడితే అది రక్షణ బాప్తిస్మం అనుకునేరు, ఏది పడితే అది బోధ అనుకునేరు. అది కాదు, ఇదిగో ఇది ఒరిజినల్ని ఏం చేశాడు అనమాట పరిశుద్ధాత్మ లూకా గారి చేత ముద్రించేశాడు అనమాట. ఈ ముద్రకి వ్యతిరేకంగా భిన్నంగా ఏమి జరిగించినా అది బాప్తిస్మం కాదు, ఏం బోధించినా అది బోధ కాదు. ఒకడు ఏం విన్నా బాప్తిజం పొందినా అది వినినట్టు కాదు, బాప్తిజం పొందినట్టు కాదనమాట. అది అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, క్షమించండి 26వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు సౌలుకు ప్రత్యక్షమయ్యాడు. దమస్కు ప్రాంతంలో ఎండవేళ సౌలుకు ప్రత్యక్షమై సువార్త ప్రకటించడానికి, తనకు సాక్షిగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాట్లో ఏం బోధించాలా అనే విషయాన్ని తేటగా తెలియజేశాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది 16 నుంచి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. అదిగో వాస్తవానికి పౌలు యేసు ప్రభువుతో పాటు అపోస్తలులాగా తిరిగినవాడు కాదు. యేసుని గూర్చి విన్నాడు గాని యేసుని ఒక అబద్ధ ప్రవక్తగా భావించుకున్నాడు. అప్పుడు యేసుని ధర్మశాస్త్రానికి విరోధమైన ప్రవక్తగా భావించుకుని యేసునందు విశ్వాసం ఉంచిన వారిని చంపడానికి పత్రికలు తీసుకున్నవాడు ఈ సౌలు. ఈ దమస్కు ప్రాంతంలో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మధ్యాహ్నం వేళ యేసు ప్రభు సూర్య తేజస్సు కంటే ఉన్నతమైన తేజస్సులో యేసు ప్రభు ప్రత్యక్షమైతే చూడ్డానికి కన్నులు చాలని సౌలు గుడ్డివాడైపోయాడు చూడలేక. సౌలా నన్నెలా హింసిస్తున్నావు అని చెప్తే యేసు ప్రభువా నీవెవడవు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. అవునా, ఇంత గొప్పోడా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన భిన్నమైన ప్రవక్త అనుకుంటే నేను ఎన్ని, ఓహో నీ రూపం మీద నాకు అర్థమైంది అని మారు మనసు పొందిన వాడై బాధ్యత అప్పగింపబడిన వాడై ఉన్నాడు. సువార్త బాధ్యత చెప్తున్నాడు. నీవు నన్ను చూచి ఉన్న సంగతియు, నేను నీకు కనబడబోవు సంగతియు, నిన్ను సాక్షిగా ఉండుటకే కనబడి ఉన్నాను.
పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై అది సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తలులు సువార్త ప్రకటించడానికి అధికారం పొందారు. ఎవరి వలన అధికారం పొందారు? దేవుని వలన అధికారం పొందారు. దేవుని క్రీస్తు ద్వారా అధికారం పొందారు. సువార్త ప్రకటించే అధికారము ఎక్కడి నుంచి రావాలా? దేవుని యొద్ద నుండి. అపోస్తలులు ఆ అధికారాన్ని దేవుని యొద్ద పొందిన వాళ్ళు. వాళ్ళకు వాళ్లే సువార్థికులుగా అపోస్తలులుగా ఉండడానికి ముందుకొచ్చిన వాళ్ళు కాదు. ఒకవేళ ఒకడు అపోస్తలులుగా ఉండడానికి ముందుకొచ్చినా దేవునికే ఏర్పాటు లేదనుకో, దేవుని యొక్క ఏర్పాటు, వాడు దొంగ అపోస్తలుడే. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తలత్వం అనేది సువార్త ప్రకటించడానికి ఆ అధికారము దేవుడు అనుగ్రహించాల. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో పేతురు మాట్లాడుతున్నాడు. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. 10వ అధ్యాయము 40వ వచనం నుండి 38వ వచనం నుండి, అదేమనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునను అనున్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. యోదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ అదిగో అపోస్తలుల సాక్షులు. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. అదిగో ఆయన్ని శిలువకేశారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానంలో పుచ్చుబడిన మాకే అది సమాచారం అన్నమాట. కాబట్టి సువార్త ప్రకటించే బాధ్యత అపోస్తలులకి దేవుడు అనుగ్రహించాడు. ఆ అధికారం వాళ్ళది. ఇప్పుడు పౌలుకు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడ? అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో. ఆ విషయాన్ని కూడా చదువుతాం మనం. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక, సువార్త ప్రకటించడానికి తాము ఎన్నిక చేసుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఆ పరలోకపు సందేశాన్ని, దేవుని రాజ్యపు సువార్తను సర్వలోకానికి వినిపింపజేసే ఈ బాధ్యత దేవుని అధికారం వలన పొందిన వాళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులగుటకు పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే. అదనమాట, నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు అపోస్తలుగా ఉండవాలని చెప్పి అది సమాచారం అన్నమాట. కాబట్టి సున్నతి పొందిన వారికి పేతురికి ఎలాగూ అపోస్తలుడుగా ఉండే అధికారం ఇవ్వబడిందో, అలాగుననే నాకు అన్యజనులకు సువార్త ప్రకటించే అధికారము ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు పౌలుకి చిట్ట చివరిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా తక్కిన ఎవరికి యేసుప్రభు ప్రత్యక్షం కాలేదు. ఎవడైనా నాకు యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడని చెబితే వాడు అబద్ధికుడు. చివరిగా ప్రత్యక్షమైంది ఎవరికి?
పౌలుకి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మొదటి పత్రిక క్షమించండి వచనం చూస్తా. రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే అది సమాచారం. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేపబడ్డాడు. కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమునందే కనబడెను. ఇప్పటి వరకు ఇంకా బతికున్నారు, కొందరు చనిపోయారు. కనబడెను. అందరికి కడపట అంటే చివరి అన్నమాట. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును అది సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభువు తన సువార్త సందేశాన్ని అపోస్తలులకి అప్పగించాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు అపోస్తలులు. అప్పగించడం మాత్రమే కాదు, మనుషులకి ఏం బోధించి వాళ్ళని రాజ్యంలో ప్రవేశం కల్పించాలో చెప్పేశాడు అనమాట. అందుకోసము అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో, అందుకోసమే నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు వెళ్ళి ఏం చెప్పాలా? 3 సంగతులు చెప్పాలా. ఒకటి, చీకటిలో నుండి వెలుగులోకి రమ్మని పిలవాలి వాళ్ళని. సాతాను అధికారంలో చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిలువు. ఈ ప్రజల వలన నీకేమీ హాని కలక్కోకుండా నేను కాపాడుతాను. అదిగో ఒకటి, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాన్ అధికారంలో నుండి దేవుని అధికారం వైపుకు తిరిగి క్రీస్తునందు విశ్వాసము చేత పాపక్షమాపణ. ఒకటి, పాపక్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, పరలోకపు ఆస్తి కలుగునని. 5వది, వారి కన్నులు తెరుచుటకై మనోనేత్రాలు వెలిగించే కార్యక్రమం అన్నమాట. అది సమాచారం. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త దేవుని రాజ్య ప్రారంభపు నియమాలు అన్నమాట. అవి అపోస్తలులు చెప్పిందే క్రొత్త నిబంధన, అంత నిబంధన. ఒకడు సంఘంలోకి ప్రవేశించాలంటే చీకటి జీవితాన్ని అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోకి రావాలా, నీతిగా బతకడానికి ఇష్టపడాలా. 2, తానున్న ఆత్మ సంబంధంగా సాతాను అధికారం కింద ఉన్నాడు, ఇప్పుడు దేవుని అధికారం కిందికి రావాలా. క్రీస్తునందు విశ్వాసముంచుట చేత యేసు రాజు అని అంగీకరించిన కారణాన
పాప క్షమాపణ పొందుతాడు. నమ్మిన వానికి ఫలితం అన్నమాట ఇది పాప క్షమాపణ. 2 పరలోకపు స్వాస్థ్యం పొందుతాడు. 3 వారి కన్నులు తెరవబడతాయి అన్నాడు అనమాట. అది వారి కన్నులు తెరుచుటకై. దయచేసి గుర్తుపెట్టుకో, ఒకడు బాప్తిస్మానికి ముందే వాని కన్నులు తెరవబడాలా. ఆలోచన విధానం మార్చుకోవాలన్నమాట. దాన్నే మారు మనసు అన్నాడు. కన్నులు తెరవడం అంటే మారు మనసు పొందడము అని అర్థం. మరొక అర్థం కన్నులు తెరవడం అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడం. ఏదేం తోటలో ఆదాము వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరిచాడంటే వాళ్ళకి ఈ 2 కన్నులు కాక ఇంకో కన్నులు ఉన్నాయనే అర్థం కాదు. మనస్సు తెరవబడింది. ఏం తెరవబడింది? మనస్సు. ఏ విషయంలో? పాపం విషయంలో మనస్సు తెరవబడింది వాళ్ళకి. అందుకని తాము దిగంబరులమని చూసుకున్నారు. అరే దిగంబరులుగా ఉన్నాం, చెడు ఆలోచన వచ్చేసింది ఇప్పుడు అన్నమాట. ఆటోమేటిక్గా సిగ్గు వచ్చేసింది. అంతకుముందు వాళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు, యవ్వనంలో ఉన్నప్పటికీ చెడు ఆలోచన లేని వాళ్ళు, తాము దిగంబరులుగా ఉన్నప్పటికీ చెడు ఆలోచన లేని వాళ్ళు అన్నమాట. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మనోనేత్రాలు తెలవబడతాయి. అంటే అర్థం ఏంటనమాట? మనసు తెరుచుకుంటుంది. ఓహో, ఇది లోకం, ఈ లోకం సాతాను అధికారం కింద ఉంది, నేను కూడా వాని అధికారం కిందే ఉన్నాను. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పరలోక సంబంధిని అవుతాడు, క్రీస్తు నా రాజు అవుతాడు, నాది ఈ లోకం కాదు, నేను పరలోక సంబంధిని. అలా మనసు మార్చబడడం అన్నమాట. మనోనేత్రాలు వెలిగింపబడడం అంటే మనసులో యొక్క ఆలోచనలు మార్పు, దృష్టి మార్పు. అది వారి కన్నులు తెరుచుటకే అని చెప్పేశాడు అనమాట. అందుకోసమే పౌలు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ఆలోచన చేస్తున్నాడు. తనకున్నదంతా నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఎందుకే నష్టంగా ఎంచుకుంటున్నావు? అక్కడ ఉంది నాకే అన్నాడు. ఇది వద్దా, ఇది కాదు, అది. మనోనేత్రాలు, మనస్సు మార్చబడిన వాడు అలాగ ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆ రోజున మొదటి శతాబ్దంలో అపోస్తలులు సువార్తకు హృదయము స్పందించిన వారు ఏం చేశారంటే వారు పాప జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చారు. సాతాను అధికారం నుండి దేవుని అధికారం కిందకు వచ్చారు. పాప క్షమాపణ పొందుకోవడానికి యేసుప్రభువునందు విశ్వాసం ఉంచారు. భూ సంబంధమైన ఆస్తిని గుర్చిన ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారనమాట, తమకున్న ఆస్తి తమది కాదు అన్నట్టుగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఒకరినొకరు సర్దుబాటు చేసుకున్నారనమాట. ఆస్తిని పంచుకున్నారు. ఇది శాశ్వతం కాదు, అర్థమైపోయింది. అది శాశ్వతమైంది. సహోదర ప్రేమ ప్రాముఖ్యమైంది. అంతవరకు స్వార్థపూరితంగా ఆలోచన చేసేవాళ్ళు, తమ కొరకే ధనాన్ని కూర్చుకునేవాళ్ళు, తమ కొరకే, తమ కుటుంబం కొరకే ఆలోచన చేసుకునే వీళ్ళు ఎప్పుడైతే సువార్తకు లోబడ్డారో వారు ఏమైపోయారంటే నిస్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. నాది అని ఎవడే భావించుకోవట్లేదంట. తనకు కలిగినది తమది కాదు అన్నట్టుగా ఆలోచన చేశారు. అది సమాచారం. కాబట్టి ఒకడు చీకట్లో నుండి వెలుగులోనికి స్థితి మారాలా. ఈ స్థితి మారింది అనే భావన అతని జీవితంలో లేదనుకోండి, అది బాప్తిస్వం కాదు, అతడు సువార్త వినలేదు అని అర్థం. అది సరి అయిన మారు మనసు కాదు అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, రే బాబు నీది మారు మనసా అవునా కాదా, అదిగో ఆ కొలతలు వేసుకొని చూసుకో, ఆ కొలతలు వేసుకొని చూసుకో. ఆ కొలతలు సరిపోయినట్టు నీ మారు మనసు ఉందా? ఆ కొలతలు సరిగిపోయినట్టు నీ జీవితము పరిస్థితి మారిందా? అయితే నీకు గ్యారంటీ నువ్వు మారు మనసు పొందావు, నీకు సంఘంలో ప్రవేశం ఉంది, నువ్వు సంఘ సభ్యుడివే, గ్యారంటీ. లేదు తేడాగా ఉందా? అయితే నీకు ఈ సంఘానికి సంబంధం లేదు. కాబట్టి పరమందున దేవుడు ఏం చేశాడనమాట, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనే
ప్రారంభపు తన రాజ్యం యొక్క పునాదులని, నియమాలని అపోస్తలుల ద్వారా తేటగా బయలుపరిచేసాడు అనమాట. అలా కట్టబడితేనే సంఘంలో ప్రవేశం ఉంటుంది. అలా విశ్వసించితేనే, అలా నీ స్థితి మారితేనే సంఘంలో ప్రవేశించినట్టు లెక్క. లేకపోతే లేదు. చెక్ చేసుకో. ఈ లూకా గారు సంఘం ప్రారంభింపబడిన తర్వాత కొన్ని రోజులకి ఈ అపోస్తల కార్యములు, లూకా సువార్త అనే రచనలు సాగించాడు. అప్పటికే సంఘం ప్రారంభించబడింది. ఆయన అపోస్తల కార్యాలు అనే పుస్తకం రాసే సమయానికి సంఘం ప్రారంభించబడి సుమారు 30-40 సంవత్సరాలు కావస్తుంది. జరిగిపోయిన వాటిని లూకా గారు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? పొందిన బాప్తిస్మం అలాగుందో లేదో, సంఘం అంటే ఏంటో, దేవుని రాజ్యం వచ్చిందా రాలేదని ఇంకా మనుషుల యొక్క భావాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు సంఘం యొక్క ప్రారంభపు దినాలు, నియమాలు వ్రాయబడ్డాయి. ఒకడు సంఘంలో ప్రవేశించాలంటే ఎలాగుండా, ఏం చేయాలి అనేది చూసాం మనం. ఇప్పుడు ఏమేం చేయాలా? 1, యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలా. 2, మారు మనసు పొందాలా, ప్రవర్తన దిద్దుకోవాలా. 3, బాప్తిస్మం పొందాలా యేసు ప్రభు నామమున. పరిశుద్ధాత్మను గురించి బోధింపబడాలా. 5, అది మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలా. వీటిని అంగీకరించిన వాళ్ళు 3,000 మంది ఏం చేశారంటే బాప్తిస్మం పొందారు. అప్పుడు దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఆ ప్రవచనము నెరవేర్పయింది అన్నమాట. క్రీస్తు రాజ్యం స్థాపింపబడింది. క్రీస్తు రాజ్యం అన్నా, సంఘం అన్నా, దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా ఒకటే. ఆ సంఘంలో జనులు ఎలాగున్నారు? మహత్తరమైన జనులు, నిస్వార్థమైన ప్రజలు, దేవునికి భయపడేవాళ్ళు, తమ గత జీవితాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా ఆ క్షణం, బాప్తిజం పొందిన ఆ క్షణము తమ గత జీవితానికి స్వస్తి పలికేశారు సంపూర్ణంగా. ఇప్పుడు నూతనంగా జీవితాన్ని కొనసాగించారు. నూతన జీవం అన్నమాట. వాళ్ళు బాప్తిజం పొందినప్పుడు క్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తిజం పొందారు. మరణంలో బాప్తిజం పొందిన వాళ్ళకి జీవము, నూతన జీవం ప్రసాదింపబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో బాప్తిస్మంలో గత జీవితానికి సంపూర్ణంగా స్వస్థత పలికిన వారు నూతన జీవం పొందారు పరిశుద్ధాత్మ ద్వారా. నూతన సృష్టి ప్రారంభింపబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను నూతన స్వభావం మారింది. పరిశుద్ధాత్మ ఏం చేశాడు అన్నమాట? నూతన స్వభావాన్ని కలిగించాడు. పాత స్వభావం లేదు. ప్రాచీన స్వభావం ఏం చేయబడింది? సిలువేయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, స్వభావము నూతన స్వభావము, జీవము నూతన జీవం. నూతనం అంటే కొత్తది, నూతన జీవం అన్నమాట. ఏమనగా మనం ఇక పాపానికి దాసులయ్యే స్థితి కాదు. ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారనమాట.
ఇక మీదట పాపానికి దాసులు కాకుండానట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, క్రీస్తుతో పాటు చనిపోయాము. చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణంలో ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడం, ఆయనతో కూడా అదనమాట. ఇంతకు ముందు సాతానుతో జీవితం, ఇప్పుడు క్రీస్తుతో జీవితం అన్నమాట. ఇప్పుడు పైన 4వ వచనంలో 3 నుంచి చదువుతాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తులోనికి బాప్తిసం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఆయన మరణంలోనికి, ఎదుగో శిలువ మరణం ఆయన పొందాడు, మనం కూడా ఆయనతో పాటు మరణం పొందాం. కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవం పొంది అలాగే మనమును నూతన జీవం పొందుటకై, అదిగో నూతన జీవం, స్వభావము నూతన స్వభావం, జీవము నూతన జీవం, సృష్టి నూతన సృష్టి, జన్మ నూతన జన్మ. 3వ కార్యక్రమం జన్మ కూడా నూతన జన్మే, కొత్త జన్మ అన్నమాట. బాప్తిస్మంలో జన్మ కొత్తదైపోయింది. నూతన స్వభావం, నూతన జన్మ, నూతన జీవం, కొత్త సృష్టి. కొత్త సృష్టి అన్నమాట. సృష్టి కూడా కొత్తదే. సృష్టి కొత్తది అంటే ఆకాశం మార్చబడింది, భూమి మార్చబడింది కాదు. మనుషుల హృదయాల్లో భావాలు మార్చబడ్డాయి. మనుషుల అంతరంగంలో మార్పు జరిగింది. ఒకప్పుడు స్వార్థపూరితంగా ఆలోచన చేసేవాడు, ఇప్పుడు నిస్వార్థంగా ఆలోచన చేస్తాడు. ఒకడు భూ సంబంధిగా ఆలోచన చేసేవాడు అప్పుడు, ఇప్పుడు పరలోక సంబంధిగా ఆలోచన చేస్తాడు. ఒకడు శరీర సంబంధిగా బతికేవాడు అప్పుడు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా బతుకుతాడు. అదనమాట తేడా. అది నూతన సృష్టి అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను అన్నాడు అనమాట. కాగా ఎవడైనా క్రీస్తు నందు అంటే ఆయన శరీరమును సంఘము నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, అదిగో ఇది కూడా నూతనమే. సృష్టి నూతనం. సృష్టి నూతనం అంటే భౌతికమైన సృష్టి నూతనం కాదు. మనుషుల అంతరంగాలు నూతనం చేయబడ్డాయి, కొత్తవిగా మార్చబడ్డాయి. మనిషి పాతోడే, కానీ అంతరంగం కొత్తదయ్యింది. సింహము ఒకప్పుడు మదమాంసం తినే సింహం ఇప్పుడు ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. ఏమైంది? ఆపరేషన్ జరిగింది. దాని గర్భసంచి, మాంసాన్ని ఆరగించే గర్భసంచిని తీసేసి దేవుడు ఏం పెట్టాడు? దానికి గడ్డి తిని గడ్డిని ఆరగించే గర్భసంచిని పెట్టాడు. అది సమాచారం. ఈ రోజున బాప్తిసం పొందాడు అనేవాడు లోపల గర్భసంచి మార్చబడలేదనుకో, అంతరంగం మార్చబడలేదనుకో, వాడి బాప్తిసం వట్టిదే, మోసపోతున్నాడు. అంతరంగం మార్చబడితే అది బాప్తిస్మంగా ఎంచబడుతుంది. అది సమాచారం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనే దేవుని రాజ్యం యొక్క ఒరిజినాలిటీ మాట్లాడాడు అనమాట. అలాగూ నీ మార్పు జరిగిందా? అలాగునా నువ్వు కొత్త జన్మెత్తావా? అలాగునా నీ స్వభావం మార్చబడిందా? అలాగునా నువ్వు నూతన జీవం పొందావా? అలాగునా నువ్వు మార్పు చెందావా నీ అంతరంగం? అయితే నువ్వు మార్పు చెందినట్టే, నీకు రక్షణ ఉంది. కాబట్టి అపోస్తల కార్యములు మనం ఇలాగ చదువుకుంటూ పోతే సంఘం యొక్క పునాదులు తేటగా బయలుపరచబడతాయి. సంఘం యొక్క పునాది, ప్రారంభపు పునాది, అపోస్తలు వేసిన పునాది తెలియకపోతే మనుషుడు
ప్రతిదీ సంఘమే అనుకుంటాడు. 10 మంది గుంపు అయితే సంఘం అనుకుంటాడు. పొరపాటు. 10 మంది గుంపు అయితే సంఘం కాదు. అదిగో పరిశుద్ధాత్ముడు తెలియజేసినట్టు ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యేసు దేవుని కుమారుడని అంగీకరించాల, మారు మనసు పొందాల, యేసు ప్రభు అధికారం కింద బాప్తిస్మం పొందాల, పరిశుద్ధాత్మను గూర్చి బోధింపబడాల. 5 ఈ లోకానికి వేరై రక్షణ పొందాలి. వీటికన్నిటికీ నీ హృదయము ఏకీభవించాలి, స్పందించాలి. ఆ హృదయం స్పందించిన వాడు ఏమవ్వాలన్నమాట? బాప్తిస్మం పొందాలా. బాప్తిజం పొందేవాడు ముందుగానే వాడున్న స్థితి వాడికి తెలియాల. చీకట్లో ఉన్నాడని వాడు గుర్తించి వెలుగులోకి రావాలి. సాతాను అధికారం కింద ఉన్నాను అని తాను గుర్తించి దేవుని అధికారం కిందకి రావాలి. పాప క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభునందు అట్టి విశ్వాసం మనుషుడికి రక్షిస్తుంది. లేకపోతే రక్షణ కాదు, పాడు కాదు, మోసగిచ్చుకుంటున్నాడు అన్నమాట. తను తాను మోసపోతున్నాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీళ్ళే. ఒకవేళ అలాంటి వారిలో మనలో ఎవరు ఉండకూడదు. సంఘమా అయితే ఇదిగో ఈ పునాదులు కలిగి ఉంటేనే సంఘం. జీవితంలో మార్పు ఉండాలా. ఆ తర్వాత సంగతులు, సంఘంలో ఆరాధన కార్యక్రమము, వారి మధ్యలో ఉన్న సత్సంబంధాలు, ఒకరితో ఒకరు ఎలాగ ఉండాలి అనే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. అవి మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. అయితే ఇప్పటితో సందేశం మనం ముగించుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుండి మనం నేర్చుకున్న వచనాలు 37వ వచనం నుండి ప్రత్యేకించి 40వ వచనం వరకు మనము 41వ వచనం వరకు మనము నేర్చుకున్నాం. 3000 మంది బాప్తిసం పొందారు. 42వ వచనం మరలా వచ్చినప్పుడు దాని సంగతి మనం ఆలోచన చేద్దాం. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.